హాయ్ అండి. చాలామంది కుంకుడుకాయ రసంతో రుద్దుకుంటే చిక్కయిపోతుంది జుట్టు, ఎక్కువగా ఊడుతుంది ఇంకా అని అంటున్నారు. అలా ఊడకుండా ఉండాలంటే మీకోసమే ఇది నానబెట్టానండి. మేమందరం కూడా కుంకుడుకాయ, సికాకాయ, ఉసిరిపప్పు పౌడరే యూజ్ చేస్తాము. ఇలా చేసి చూడండి. 4, 5 బెండకాయలు నానబెట్టుకొని వాటితో పాటు పిసికేసుకొని జ్యూస్ తీసుకొని తలకు స్నానం చేసినట్లయితే మీకు అంతగా ఉండదండి చిక్కు అనేది. లేదంటే కండిషనర్‌లాగా పనిచేస్తుంది బెండకాయ. అంతేకాదు అవిసె గింజలైనా ఏసుకోవచ్చు. దీంట్లో మెంతులు ఏస్తున్నాం కాబట్టి అసలు చిక్కయ్యే ఛాన్స్ అనేది ఉండదు. చాలామంది చిక్కయిపోతుంది, డ్రై అయిపోతుంది జుట్టు అంటూ ఉంటారు. అలా డ్రై అవ్వకుండా ఉండాలంటే మీరు తీసుకునే ఫుడ్డు ఎక్కువగా లిక్విడ్ మజ్జిగ గానీ, పెరుగు గానీ, వాటర్ గానీ ఎక్కువగా ఉన్నట్లయితే మీ బాడీలో వాటర్ తక్కువగా ఉంటే అలా డ్రైగా అనిపిస్తదండి జుట్టు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అవిసె గింజలు గానీ, లేదనుకుంటే బెండకాయ గానీ ఇట్లా నానబెట్టుకొని ట్రై చేయండి. కండిషనర్‌లో హాయ్ అండి. ఫేస్ ప్యాక్ అండి. చక్కగా ఎవరికైనా పింపుల్స్, మచ్చలు ఎక్కువగా బ్లాక్‌గా ఉన్న ఈ ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేయండి. ఫ్రిడ్జ్‌లో పెడితే 1, 2 డేస్‌కి మించి ఉండదండి. ఓట్స్ 1 స్పూను, గులాబీ పువ్వులు ఒక 2, అట్లానే ఒక 6 బాదంలు, ఆవు పాలు పచ్చివి అంటే మరిగించక ముందు తీసుకోవాలి. చాలా చక్కటి స్కిన్ గ్లో అయితే ఉంటుందండి. ఎవరైనా పెట్టుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. పింపుల్స్, మచ్చలు పోవడానికి ఓట్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది 2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది. నైట్ అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని మార్నింగ్ సున్నిపిండితో కడుక్కోండి చల్లని వాటర్తోనే. చాలా చక్కటి స్కిన్, మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అండి. చాలా బాగుంటుంది. ఒక్కరోజు పెట్టారంటే మీకు మంచి రిజల్ట్ వచ్చి ఇంకా పెట్టాలనే ఇంట్రెస్ట్ అయితే పెరుగుద్ది. లేదు టైం లేదు, నైట్ పెట్టుకోలేము అనుకుంటే ఒక 20 నిమిషాల ముందు కూడా పెట్టుకొని మీరు చల్లని వాటర్తోని సున్నిపిండితో కడుక్కుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. హాయ్ అండి. చాలామంది మాకు కలబంద పడదు, కలబంద లేకుండా ప్యాక్ అయితే చూపించండి అంటున్నారు. ఇదైతే ట్రై చేయండి. ఏ ప్యాక్ అయినా 2, 3 సార్లు వేస్తే పడుతుందండి. ఏది పడకుండా అయితే ఉండదు. 1 స్పూను రైసు, ఒక గుప్పెడన్ని డ్రైవి ఉసిరికాయలు లేదంటే పచ్చివైనా వేసుకోవచ్చు. 2 స్పూన్ల వరకు మెంతులు నైటే నానబెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, అల్లము ఓ పెద్ద ముక్క తీసుకోండి. అట్లానే మీ జుట్టును బట్టి, జుట్టు కొద్దిగా ఉంటే చిన్న ముక్క తీసుకోండి, లేదంటే పెద్దది తీసుకొని ఒక 5, 6 మందార పువ్వులు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చాలా స్మూత్గా ఉండాలి. ఇది మసాజ్ చేసుకుంటూ కుదుర్ల నుండి చీర్ల వరకు అప్లై చేసి ఒక 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తే మీకు కుదుర్లు గట్టిపడమే కాకుండా ఎయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. బాగా పెరుగుద్ది, జుట్టు చిక్కగా ఒత్తుగా పెరుగుద్ది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా పెట్టుకోవచ్చండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. చిక్కగా ఒత్తుగా పెరగడానికి ఎక్సలెంట్ ప్యాక్ అండి ఇది. ఒక 1 అవర్ తర్వాత అయితే మీరు తలస్నానం చేయాలి. చల్లని వాటర్తో, వేడి నీళ్ళు ఎప్పుడు జుట్టుకి పోయకూడదండి.